హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 31. అంజలికు మాటలు రాలేదు ఆర్యని చూసి. ఈయన పని చూసుకుంటున్నాడా? అదంతా నాకెందుకులే, ముందు నా పని పూర్తి చేయాలి. ఎలాగైనా ఈ సంవత్సరంలోపు బోనస్ నాకే రావాలి కదా. అదే సమయంలో సుధాకర్ గారు జయంత్ను తీసుకురావడానికి అనుషతో కలిసి వెళ్లారు. వాళ్ళు ఒక హోటల్లో తింటున్నారు. అనుష ఆ లైటింగ్ వెలుగుల్లో జయంత్ని చూస్తూ ఉంటే, అంటే బన్నీని చూస్తూ ఉంటే ఆమె గుండెల్లో అసూయ ఉప్పొంగింది. అంజలి ఏ అబ్బాయితో కలిసి ఈ పిల్లాడిని కన్నదో వాడు పెద్దయ్యాక చాలా అందంగా తయారవుతాడు. భవిష్యత్తులో వీడు ఏదైనా పెద్ద ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక అంజలికు డబ్బుకు లోటే ఉండదు. ఇక నానా, మనం తినేసాక బన్నీను దగ్గరలో ఉన్న ఒక ప్లే గ్రౌండ్ కి తీసుకుని వెళ్దాం. అక్కడ చాలా ఫన్ గా ఉంటుంది అని అనుష చెప్పింది. సుధాకర్ గారు వయసులో పెద్దవారు కాబట్టి యంగ్ పీపుల్ గా ఫన్ గా గడపడంలో ఆయన అంత చురుకైన వారు కాదు. అయినప్పటికీ ఆయనకు కూడా ఆ బన్నీని ప్లే గ్రౌండ్ కి తీసుకువెళ్ళాలి అనిపించింది. సరే, అయిపోయాక బన్నీని అక్కడికి తీసుకుని వెళ్దాం అని ఆయన తలూపారు. బన్నీ, ఇంకాస్త తిను నాయనా. సుధాకర్ గారు తన మామాన్ని ఎంతో ప్రేమగా మురిపెంగా చూసుకున్నారు. అది చూసిన అనుష మనసులోని మరింత అసహనం పెరిగింది. ఖచ్చితంగా తన తండ్రి మనసు గెలవటానికి అంజలి దగ్గర ఉన్న బెస్ట్ ఆయుధం ఈ అల్లరి పిడిగే. సుధాకర్ గారికి ఎప్పటి నుంచో ఒక కొడుకు కావాలని ఆశ. కానీ సుభద్రకి ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు అంజలి ఒక మగ పిల్లాడిని కనడంతో సుధాకర్ గారు ఆనందంతో ఉబ్బి తబ్బైపోతున్నారు. అందుకే అంజలి కావాలని ఒక కొడుకును కని ఫ్యామిలీ ఆస్తులను దోచుకోవడానికి తిరిగి వచ్చిందని అనుష చాలా గట్టిగా నమ్మింది ఈ విషయాన్ని. ఆమె ఆ పిల్లాన్ని చూస్తున్న కొద్దీ ఆమెలో ఇంకా అసహ్యం పెరిగిపోతుంది. వాడిని ఎవరో చెడ్డవాళ్ళు వెంటనే ఎత్తుకుపోతే బాగుండని, ఈ జన్మలో మళ్ళీ తమ ఇంట్లో వాడు కనిపించకూడదని ఆమె కోరుకుంది. ఇంత నీచంగా ఆలోచిస్తావా అనుష? చివరికి వాళ్ళు తినడం పూర్తయ్యాక కారులో బయలుదేరి ప్లే గ్రౌండ్ దగ్గర పార్కింగ్ కోసం వెతికారు. ఇక పార్కింగ్ చేసే ప్లేస్ చాలా దూరంగా ఉండడంతో అంత దూరం నడవాల్సి వస్తుందని సుధాకర్ గారు వాళ్ళను ముందుగా అక్కడ ప్లే గ్రౌండ్ గేట్ దగ్గర దిగి పొమ్మని చెప్పారు. ఇది అనుష ప్లాన్ కు సరిగ్గా సరిపోయింది. ఆమె వెంటనే బన్నీతో, రా మనం ముందు ఇక్కడ దిగుదాం, మీ తాతయ్య కారు చాలా దూరంలో పార్క్ చేయాలి అని అంది. బుద్ధిగా ఉండు నాయన, ముందు మీ పిన్నితో వెళ్ళు, సుధాకర్ గారు బన్నీతో చాలా నెమ్మదిగా చెప్పారు. బన్నీ ఒప్పుకుని అనుష వెనకాలే కారు దిగాడు. తన తండ్రి కారు అక్కడి నుండి వెళ్ళిపోవడాన్ని చూస్తూ అనుష మనసులోనే నవ్వుకుంది కన్నింగా. ఆమె కళ్ళు క్రూరంగా మెరిశాయి. పక్కనే నిలబడి ఉన్న ఆ పశువాన్ని ఆమె కోపంగా చూస్తుంది. తన దృష్టిలో అంజలి ఎంత శత్రువో ఈ పిల్లాడు కూడా అంతే. అక్కడ కొన్ని టేస్టీ స్నాక్స్ ఉన్నాయి, ముందుకు వెళ్ళి అవి కొనుక్కుందామా? అనుష వాడిని ఆ ప్లే గ్రౌండ్ లోకి తీసుకువెళ్ళాలి అని అనుకోలేదు. ఎందుకంటే అక్కడ వాడి సేఫ్టీ చూసుకోవటానికి స్టాఫ్ ఉంటారు. దానికి బదులుగా వాడిని ఎవరో పట్టించుకొని బిజీగా ఉండి వీధుల్లోకి తీసుకువెళ్ళాలి అని ఆమె అనుకుంది. ఇక బన్నీకి ఆమె వెనకాల వెళ్ళటం తప్ప వేరే దారి లేదు. బిజీగా ఉన్న జన సమూహాన్ని చూసి అనుష బన్నీతో, నువ్వు ఇక్కడే ఉండు, ఎటు పరిగెత్తకు, నేను వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ కొనుక్కుని వస్తాను అని అంది. సరే అని బన్నీ తలూపాడు. నీ దగ్గర స్మార్ట్ వాచ్ ఉందా? లేదు అని తలూపాడు బన్నీ. వెంటనే అనుష మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంత చిన్న పిల్లాడు తప్పిపోతే వాడిని వెతకడం చాలా కష్టం. పైగా ఇక్కడ జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ కూడా ఉండొచ్చు. ఇంకా అలా అనుష అనుకుని బన్నీని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది తన ప్లాన్ ప్రకారం. 10 నిమిషాల తర్వాత అనుష డైరెక్ట్ గా ప్లే గ్రౌండ్ గేట్ దగ్గరకు వచ్చి తన తండ్రి కోసం వెయిట్ చేస్తుంది. బన్నీ చాలాసేపు అదే చోట వెయిట్ చేశాడు. కానీ అనుష తిరిగి రాలేదు. వాడు తలెత్తి చూడగానే తన చుట్టూ పెద్ద జన సమూహం కనిపించింది. వాడు ఇంకా చిన్నపిల్లాడి, తను ఎక్కడున్నాడో కూడా అస్సలు చెప్పలేకపోయాడు. వాడు తన పెద్ద పెద్ద కళ్ళను ఆడిస్తూ ఉండగా తను తప్పిపోయానని గ్రహించి వాడు మనసులో ఏదో కీడు జరుగుతుందని అనిపించింది. నిజానికి తన తాతయ్యని ఎక్కడ వెతకాలో కూడా వాడికి తెలియదు. అయినా సరే వాడు ఏమాత్రం టెన్షన్ పడలేదు, ఏడవలేదు. డైరెక్ట్ గా ఒక షాప్ లోకి వెళ్ళి లోపల ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు. అంకుల్, నేను దారి తప్పిపోయాను. మా వాళ్ళు కనిపించడం లేదు. మా అమ్మకి ఫోన్ చేయడానికి మీ ఫోన్ కొంచెం ఇస్తారా? దారి తప్పిపోయావా బాబు? సరే ఇదిగో తీసుకో. ఆ వ్యక్తి వెంటనే అతనికి ఫోన్ ఇచ్చాడు. బన్నీ తన తల్లి నెంబర్ కు డయల్ చేశాడు. అటువైపు రింగ్ అయింది కానీ ఎవరూ పికప్ చేయలేదు. వాడు వరుసగా 2 సార్లు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు.
వాడికి తన తల్లి నెంబర్ తప్ప ఇంకెవరి నెంబర్ తెలీదు. మరి కావ్య ప్లాన్ చేసింది కదా తన ఫోన్ తీసుకెళ్లకుండా ఉండడానికి. ఏంటి బాబు, మీ అమ్మ ఫోన్ ఎత్తారా? బన్నీ లేదని తలూపాడు బాధగా. దాంతో ఆ వ్యక్తి, అయితే కాసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేయి, టెన్షన్ పడుకో, నేను మంచి మనిషిని, నిన్ను నేను చూసుకుంటాను అన్నాడు. బన్నీ వెంటనే తలూపి కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఇక సుధాకర్ గారి విషయానికి వస్తే, ఆయన కారు పార్క్ చేసిన తర్వాత హడావిడిగా ప్లే గ్రౌండ్ గేటు దగ్గరికి వచ్చారు. కానీ ఆయన అక్కడికి చేరుకోగానే ఆయన కూతురు అనుష వెక్కుతూ ఏడుస్తూ ఆయన వైపుకు రావడం చూశారు. ఆమె బాధగా ఆయనతో ఇలా అంది, నానా నానా, పెద్ద ప్రమాదం జరిగిపోయింది. బన్నీ తప్పిపోయాడు. నేను వాడికి ఐస్ క్రీమ్ కొనివ్వడానికని తీసుకెళ్లాను. కానీ వాడు ఎటో పరిగెత్తుకుని పోయాడు. నేను వెతికినా కనిపించలేదు. ఏంటి అని సుధాకర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆయన తల తిప్పి చుట్టూ చూశాడు. చుట్టూ జనం వస్తున్నారు పోతున్నారు, కానీ తన మనవడు ఎక్కడా కనిపించలేదు. బన్నీ, బన్నీని ఎక్కడ పోగొట్టావు? సుధాకర్ కోపంగా అరిచాడు. ఇక కొన్ని నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది. అది కాక ఆ అబ్బాయికి కేవలం 3 ఏళ్లే. సారీ నాన్న, వాడు చాలా అల్లరి చేశాడు. ఆడుకోవడానికి ఎటో పరిగెత్తాడు. నేను వాడిని కనిపెట్టుకుని ఉండలేకపోయాను. అనుష వెంటనే వెక్కుతూ ఏడవడం మొదలుపెట్టి నెపమంతా బండి మీదకి తోసేసింది. సుధాకర్ గారు కంగారుగా ముందు పోలీసులకు ఫోన్ చేసి తర్వాత అంజలికి కాల్ చేశారు. కానీ ఆమె ఫోన్ ఎత్తలేదు. తర్వాత ఆయన అనుష వైపుకు తిరిగి, వెళ్ళు వెతుకు, ఇంకెక్కడే నిలబడి ఏడుస్తావేంటి, నీకెంత ధైర్యం అని బాధగా గద్దించాడు. అనుష ఒక క్షణం ఉలిక్కిపడింది. తన తండ్రి ఇలా కోపంతో ఊగిపోవటం ఆమె ఎప్పుడు చూడలేదు. దాంతో నిజంగానే భయపడింది. ఆమె బన్నీని వదిలి వెళ్లిన చోటుకు వెళ్లి ఆ పిల్లాడు ఇంకా అక్కడే ఉన్నాడేమోనని చూడాలి అనుకుంది. కానీ ఆ ప్రదేశం గురించి తన తండ్రికి చెప్పలేదు. అందుకే ఆమె వేరే దారిలో వెతుకుతున్నట్టు నటించింది. ఇందాకున్న చోటుకి తిరిగి వచ్చి చూస్తే అక్కడ బన్నీ లేకపోవడంతో ఆమెకు చాలా హాయిగా అనిపించింది. ఇక అంజలి, చివరికి నీ కొడుకు తప్పిపోయాడు. ఈ జన్మలో నీకు ఈ పిల్లాడు మళ్ళీ దొరకడు. నా కుటుంబం ఆస్తిని దోచుకోవడానికి నీకు ఆయుధంగా ఉన్న ఈ పిల్లాడికి లేడు. ఈ ఆలోచన రాగానే అనుష మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇంతలో సుధాకర్ గారు వెంటనే జ్యువెలరీ కస్టమర్ సపోర్ట్ ని సంప్రదించారు. ఆయన పరిస్థితిని వివరించిన తర్వాత సపోర్ట్ సిబ్బంది వెంటనే రాజలక్ష్మికి ఫోన్ చేశారు. ఆ వార్త విన్న రాజలక్ష్మికి మాయ మరియు అంజలి కలిసి ఉన్న విషయం గుర్తొచ్చి వెంటనే మాయకు ఫోన్ చేసింది. అంజలి వివరాలను తనిఖీ చేస్తూ వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకుంటుంది. ఒక పక్క నుండి ఆమె పక్కనే కూర్చున్న మాయకు ఫోన్ రింగ్ అవడం వినిపించింది. తీసి చూస్తే రాజలక్ష్మి నుండి కాల్ వచ్చింది. వెంటనే ఆమె కాల్ కనెక్ట్ చేసి, హాయ్ రాజలక్ష్మి గారు అని అంది. అంజలి నీతోనే ఉందా? అవును, నా పక్కనే ఉంది. ఆమెకు ఫోన్ ఇవ్వు. మాయ ఫోన్ ను అంజలికి అందిస్తూ, రాజలక్ష్మి మీతో మాట్లాడాలంట అని అంది. అంజలి ఫోన్ అందుకుని హాయ్ అండి అని అంది. అంజలి, ఇప్పుడే నాకు సపోర్ట్ డెస్క్ నుండి కాల్ వచ్చింది. మీ నాన్నగారు ఫోన్ చేసి మీ అబ్బాయి తప్పిపోయాడని నేను వెంటనే కాంటాక్ట్ చేయమని చెప్పారు. ఆ వార్త వినగానే అంజలి చేతిలోని పత్రాలు జారి కింద పడిపోయాయి. ఆమె ముఖం పాలిపోయింది. వణుకుతున్న గొంతుతో, ఏంటి, నా కొడుకు తప్పిపోయాడా అని అంది. పక్కనే ఫోన్ లో వార్తలు చదువుతున్న వ్యక్తి అంజలి భయపడిన ముఖాన్ని చూసి ఒక్కసారిగా తన అందమైన ముఖాన్ని పైకెత్తాడు. అతని చూపులు సూదిలా మారాయి. అప్పుడు అంజలి మాయ ఫోన్ తీసుకుని, మాయా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంది. అలా చెప్పి వణుకుతున్న వెళ్ళతో వాళ్ళ నాన్న నెంబర్కు డయల్ చేసింది. అవతల నుండి సుధాకర్ గారి బాధతో కూడిన గొంతు వినిపించింది. అంజలినా, నానా, బన్నీ ఎక్కడ తప్పిపోయాడు? మీరు ఎక్కడున్నారు? అంజలి బాధతో ఒళ్ళంతా భయంతో చెమటలు పడ్డాయి. ఇక ఆట స్థలం దగ్గర నేను అనుష వాడిని ఇక్కడికి తీసుకొచ్చాం. కానీ వాడు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. నన్ను నన్ను మాఫ్ చేయి అంజలి, నన్ను క్షమించు. సుధాకర్ గారికి ఆందోళనలో మాటలు రాక గొంతు పూడుకుపోయి ఏడ్చేసినంత పని అయింది. పిల్లాన్ని పోగొట్టుకోవటం చాలా సీరియస్ విషయం. అనుష కూడా అక్కడే ఉందని వినగానే తన కొడుకును పోగొట్టింది తన తండ్రి కాదని, అనుష అని ఏదో ప్లాన్ చేసి తన కొడుకు తప్పిపోయేలా చేసిందని అంజలికి వెంటనే అర్థమైంది. అంజలి, బన్నీకు నీ నెంబర్ గుర్తుందా? నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? అంజలి వెంటనే తన బ్యాగ్ తెరిచి చూసింది. కానీ అందులో ఫోన్ లేదు. ఆమె పూర్తిగా అయోమయంలో పడిపోయింది. నా ఫోన్ ఎక్కడుంది, ఎక్కడికి పోయింది? అది తన బ్యాగ్ లోనే ఉన్నట్టు ఆమెకు స్పష్టంగా గుర్తుంది.
తన కొడుక్కి తన ఫోన్ నెంబర్ కూడా గుర్తుంది. అందుకే తన కొడుకు తెలివైన వాడని, ఎవరైనా అడిగినా ఆమెకు కాల్ చేస్తాడని ఆమె నమ్మింది. నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళి నా ఫోన్ కోసం చూస్తాను, మీరు టెన్షన్ పడకండి, బన్నీకి ఏం కాదు. వాడు మీకు కనిపిస్తే ఈ ఫోన్ నెంబర్కు కాల్ చేయండి, నేను ముందు ఆఫీస్కి వెళ్తాను. అంజలి మాట్లాడడం ముగించి సోఫాలో కూర్చున్న ఆర్యను బ్రతిమలాడుతూ, ఆర్య గారు, ప్లీజ్ నన్ను ఆఫీస్కి తీసుకువెళ్తారా? నేను నేను తొందరగా వెళ్ళాలి అని అంది. రండి. ఆమె బాధలో ఉందని ఆర్యకి తెలుసు, ఎందుకంటే ఆమె కొడుకు తప్పిపోయాడు. దాంతో అంజలి తన బ్యాగ్ తీసుకుని ఆర్య వెనకాల వేగంగా బయటకు నడిచింది. ఇక మాయ సోఫాలోనే కూర్చుని రహస్యంగా నుదుటిపై పట్టిన చెమటను తుడుచుకుంది. అయితే అందుకేనా కావేరి తనను అంజలి ఫోన్ను తీసేమని చెప్పింది? అంటే అంజలి కొడుకు తప్పిపోయాడా అని ఒక్కసారిగా మాయ షాక్ అయింది. మరి ఏం జరుగుతుందో ఏంటో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.